అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాయిదాడిపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు అధికార పక్షం పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ఈ దాడి చేయించిందని వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశాయి. వైసీపీయే మరో కోడికత్తి డ్రామాకు తెరలేపిందని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. జరిగిన సంఘటనను రాజకీయంగా ఉపయోగించుకుందామని వైసీపీ త్రిప్పికొట్టడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ దాడి చేయించిందని వైసీపీ చేస్తున్న ఆరోపణలు నమ్మశక్యంగా లేవు. జగన్పై రాయితో దాడి చేస్తే టీడీపీకి ఒరిగేదేమిటి? జగన్కి దెబ్బ తగిలితే ఆ సంపతితో వైసీపీకి మేలు జరగబోయే ఎన్నికల్లో మేలు జరుగుతుంది. ఆ విధంగా వైసీపీకి జగన్కి మేలు కలిగేలా టీడీపీ ఎందుకు వ్యవహరిస్తుంది? ఒకవేళ జగన్కి హాని కలిగించాలనే ఉద్దేశంతో చేస్తే ఆ సింపతితో వైఎస్ భారతి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అంతే తప్ప టీడీపీకి కలిసి వచ్చేది ఏమీ ఉండదు. అలాగే వైసీపీ మరో కోడికత్తి డ్రామాకు తెరలేపిందని తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు కూడా రాజకీయ ప్రేరేపితమే. 2019లో విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్పై కత్తితో జరిగిన దాడి కేసు ఇంకా విచారణలో ఉంది. అది డ్రామా అని తెలుగుదేశం నాటి నుంచి కూడా ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలు నిజం ఉంటే ఉండొచ్చుగాక. ఎందుకంటే కత్తి చేతితో పట్టుకుని దగ్గరికి వచ్చి పొడిచాడు. ఎక్కడ పొడిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు, అక్కడ పొడిచాడు. డ్రామా ఇది అనేందుకు అవకాశం ఉంది. కానీ రాయి విసిరిన సంఘటన అలాంటిది కాదు. అలా డ్రామాగా ఎవరు ఏర్పాటు చేసుకోరు. రాయి గురి తప్పి తగలరాని చోట తగిలితే ప్రాణాలే పోవచ్చు. పొరపాటున కంటి మీద తగిలితే కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. సింపతి కోసం ఇలాంటి ప్రమాదకర ప్రయత్నం అయితే ఎవరూ చేయరు. జగన్ అంటే పడని వారు ఎవరో చేసిన పని ఇది. వాళ్ళు టీడీపీ అభిమానులు కార్యకర్తలు అయితే కావచ్చు, మరో పార్టీకి చెందిన వారు ఎవరైనా కావచ్చు. జగన్పై అక్కస్తో ఎవరో ఒకరిద్దరు ఆవేశంతో చేసిందే తప్ప టీడీపీ దాడి కాదు, వైసీపీ డ్రామాను కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.